రైట్. నమస్తే, నేను మీ ఉపేందర్. ఈరోజు సోషల్ మీడియాలో దాదాపు ఒక 4-5 రోజుల నుంచి ట్రెండింగ్గా మారిన మంగ్లీ గారి అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ వీడియో ప్రధానంగా చేస్తూ ఉన్నాం. ఏదైతే గోకుల్ నందన అనే మైక్రో ఫైనాన్స్ కంపెనీలో 150 కోట్లని కొందరు చెప్తున్నారు, 200 కోట్ల స్కామ్ జరిగింది, అందులో మంగ్లీ పాత్ర ఉందని చెప్తున్నారు. అసలు ఈ గోకుల్ నందన కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి మంగ్లీకి ఏం సంబంధం, ఇందులో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది ఇప్పుడు క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోలో మంగ్లీ గురించి మాట్లాడే ముందు కేవలం తన వ్యక్తిగత స్వలాభం కోసం, తన వ్యక్తిగత ఫేమ్ పెంచుకోవడానికి కోసం మాత్రమే ఈ అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంగ్లీపై కేసు వేసినట్టు సోషల్ మీడియాలలో సర్క్యులేట్ చేసుకోవడానికి, ఆ న్యూస్ ఎలివేట్ చేసుకోవడానికి మాత్రమే కేసు వేసిండు. తీరా చూస్తే ఏం జరిగింది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈయన పోయి కేసు వేసిన తర్వాత ఏం జరిగిందంటే పోలీసులు ఇతన్ని 2 రోజుల నుంచి మరి నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, ఆధారాలు రేపు పొద్దున ఇస్తా అన్నావు, ఆధారాలు తీసుకొస్తే మంగ్లీ మీద విచారణ స్టార్ట్ చేద్దామని అంటే ఫోన్ లేపట్లేదు. సాక్ష్యం మీకు చూపిస్తా, ఒక్క నిమిషము. ఈ అడ్వకేటు సుబ్బారావు కేవలం నామమాత్రంగా కేసు వేసేసి మంగ్లీ మీద మనం ఏదో పోరాటం చేస్తున్నట్టు ఎలివేట్ చేస్తే మనకు పేరు వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి మనోడు ఎంత పనికి చేసిండు అనేది ఒక్కసారి విందాం. విందాం. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ కేసు చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్ ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు, ఏమైనా తెలుసా, ఏమైనా అడిగారు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, నేను ఆధారాలు తర్వాత ఇస్తా అని చెప్పి ఇదే పంజాగుట్ట పిఎస్లో సుబ్బు చెప్తే ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు ఆధారాలు ఏమైనాయిరా బాబు అని చెప్పి ఇదే సుబ్బారావు గారికి ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా మంగ్లీ గారిని ఇన్వాల్వ్ చేస్తే మనకు ఫేమ్ వస్తుంది, మన పేరు హైప్ వస్తుంది అనే కాన్సెప్ట్లో మంగ్లీ గారి మీద కంప్లైంట్ ఇచ్చింది తప్ప ఈ గోకుల్ నందనం అనే కంపెనీకి, మైక్రో ఫైనాన్స్ కంపెనీకి మంగ్లీకి నాట్ ఎట్ ఆల్ ఈవెన్ 0.00% కూడా సంబంధం లేదు. నిజంగా ఈ అడ్వకేట్ అనే వ్యక్తి బాధితుల తరపున పోరాడాలనుకుంటే, బాధితుల తరపున మాట్లాడాలనుకుంటే నువ్వేం చేయాలి నాయన? ఈ కంపెనీ ఎవరిది, దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారు, సీఈఓగా ఎవరున్నారు, ఈ కంపెనీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పుడు నేను నా స్ట్రైట్ క్వశ్చను సుబ్బారావు అడ్వకేట్కి, నువ్వు అడ్వకేటే అంటున్నావు, నేను అడిగిన దానికి సమానం చెప్పు. ఈ గోకుల్ నందనం అనే కంపెనీకి మంగ్లీ ఏమన్నా డైరెక్టరా? పాయింట్ నెంబర్ 1. మంగ్లీ ఏమన్నా సీఈఓనా? లేదంటే ఈ కంపెనీ నుంచి మంగ్లీకి ఏమన్నా పర్సంటేజ్ రూపంలో పోతుందా? మంగ్లీ ఏమైనా స్లీపింగ్ పార్ట్నరా? లేదంటే అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ మంగ్లీ మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, బాధితులకు ఫోన్లు చేసి మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, నేనున్నా, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే బ్యాక్ ఎండ్లో నేను చూసుకుంటా, మీకు నేను భరోసా అని చెప్పి మంగ్లీ ఇచ్చిందా? ఎందుకు పదే పదే పేడ్ ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానళ్ళకి ఇచ్చుకుంటా మంగ్లీని బ్లేమ్ చేసే ప్రయత్నం ఈ సుబ్బారావు అనే వ్యక్తి చేస్తున్నాడు. తన ఫేమ్ పెంచుకోవడానికి, తనకు హైప్ రావడానికి ఈయనే అడ్వకేట్ అని ఆయనే చెప్తున్నాడు. నేను సీనియర్ అడ్వకేట్ని, నేను నార్మల్ పర్సన్ కాదని చెప్పి ఆయననే చెప్తున్నాడు. సరే, ఒక నిమిషం ఒప్పుకుందాం, నువ్వు అడ్వకేట్ కాదా? నీకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఆశ ఎందుకు వచ్చిందా బాబు? సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో రిలేషన్ పెంచుకోవాలని నువ్వు తాహతపడ్డది నిజం కాదా? నీకు ఆ కోరిక ఉన్నది నిజం కాదా? నువ్వు ఒక అడ్వకేట్ అంటున్నావు, ఒక సినిమాలో యాక్ట్ చేసే ఒక సెలబ్రిటీని పట్టుకొని ఆ అమ్మాయి అంటే నాకు క్రష్ అని అంటున్నావు నువ్వు. ఇదే క్వశ్చను కొంతమంది మీడియా మిత్రులు అడిగితే నేను ఎక్కడన్నా ఆ వీడియోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, ఉంటే చూపియండి అంటున్నావు. బిడ్డ నువ్వు చూడు, ఇప్పుడు నువ్వు అడ్వకేట్ అని చెప్పి సినిమాలో పనిచేసే సెలబ్రిటీలను డైరెక్ట్గానే బ్లాక్మెయిల్ చేసుకుంటా నువ్వు ఈరోజు వచ్చేదో మాట్లాడితే పబ్లిసిటీ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలని అసలు శ్రీముఖి టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటారు? అదే కదా, అంటే ఇది పక్కదారి పట్టించాలి. చెప్పని చాలా మాటలు కూడా చెప్పడం జరిగింది. నేను ఎప్పుడన్నా కాదు తన మీద క్రష్ ఉందని చెప్పారంట. ఏది వీడియో రిలీజ్ చేయమనండి. ఇప్పుడు వీడియో రిలీజ్ ఇదేంటంటే పక్కదారి పట్టించేది. ఆవిడ సరే నేను ఆమెతో అన్న ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా ఉంటే రిలీజ్ చేయమని, ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించాలి. 10 లక్షలు బిగ్ బాస్ సీజన్ 3 చూసానండి. ఎందుకంటే నాకు శ్రీముఖి అంటే నాకు మంచి క్రష్. నాకు శ్రీముఖి గారు అంటే క్రష్. సో శ్రీముఖి గారు ఉన్నప్పుడు 2019 సీజన్ 3 ఐ థింక్ అది చూసా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇది కథ. శ్రీముఖి అంటే ఈ మహాన్ భావుడికి క్రష్ అంట, అందుకోసం బిగ్ బాస్ చూసిండంట, వీలైతే బిగ్ బాస్ పోవడానికి ట్రై చేస్తాడంట. నీకు సెలబ్రిటీల మీద మక్కువ ఉంటే అది నీ వ్యక్తిగతమైన ఆలోచనలు కాబట్టి
నువ్వు సమాజం మీద రుద్దొద్దు నాయన సుబ్బారావు. నువ్వు బాధితుల తరపున పోరాడుతున్నా అని నిరాధారమైన ఆరోపణలు మంగ్లీ మీద వేసి ఇవాళ ఆమెని విక్టిమ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నావు కదా. నేను కూడా చెప్తా, ఇదే బాధితుల దగ్గర 100 మంది నీతో నువ్వు టచ్లో ఉన్న బాధితుల దగ్గర ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వాలని నువ్వు డిమాండ్ చేసి నిజం కాదా? కాదని నువ్వు ప్రూవ్ చేసుకో. నోరుంది కదా, ఏది పడితే అది మాట్లాడతామంటే అయిపోతుందా? ఈ బాధితుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 మీ కేసు నేను డీల్ చేయాలంటే ₹1,00,000 నాకు కావాలని చెప్పి ఈ 100 మంది బాధితుల్ని నువ్వు ప్రొవోక్ చేసి నిజం కాదా? డిమాండ్ చేసి నిజం కాదా? దీనికి ఎవిడెన్స్ ఏంది అంటున్నా, రైట్? నువ్వు పొద్దున్న లేస్తే మంగ్లీ మీద మాట్లాడుతున్నావు, ఓకే. నువ్వు బాధితుల తరపున విరోచితంగా అన్నం తినకుండా నిద్రాహారాలు మానేసి ఆమె మీద పోరాటం చేస్తున్నావు, రైట్? యాక్సెప్ట్ చేద్దాం, నిన్ను సన్మానం చేయాల్సిందే. మంగ్లీకి కంపెనీకి ఏం సంబంధం అంటున్నా, మధుకి మంగ్లీకి ఏం సంబంధం అంటున్నా, చెప్పది నువ్వు. పొద్దున్న లేస్తే మనం కూడా 10 మంది సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతాం, దిగినోడల్లా మన రిలేటివ్ అయిపోతాడా? ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది అడ్వకేట్ గారు మీరు చెప్పండి. ఒక క్లారిటీగా 4-5 వీడియోలలో ఈ వ్యక్తి ఏమంటాడు, 200 కోట్ల స్కామ్ అని ఒక వీడియోలో అంటాడు, 150 కోట్ల స్కామ్ అని ఒక వీడియోలో అంటాడు. 2-3 కాదు, అసలు 1,500 కోట్ల స్కామ్ జరిగింది దాదాపు. ఇందులో ఒక 1000-2000 మంది దాకా ఉన్నారు. 1000-2000 మంది వచ్చి నిన్ను కలిసిరా? మరి ఇదే బాధితులను ఒక 1000 మందిని తీసుకొని నువ్వు పంజాగుట్ట పిఎస్కి ఎందుకో రాలేకపోయినావు? నీతో వచ్చిన ఎంతమంది? 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు మంగ్లీని చూసి ఇచ్చిర్రా బాధితులు, రైట్? బాధితులు ఎవరైనా బాధితులే. వాళ్ళకి నిజంగా నష్టం కనుక జరిగి ఉంటే మనం వాళ్ళతో స్టాండ్ అవ్వాల్సిందే, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడాల్సిందే. నువ్వు అడ్వకేట్గా ఈ కేసు నీ దగ్గరికి రాగానే నువ్వు నిజంగా బాధితులకు న్యాయం చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంది నాయన? ఒకవేళ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకో, నువ్వు మంగ్లీకి ఏమన్నా ఇంటిమేట్ చేసే ప్రయత్నం చేసినావా? మంగ్లీకి ఇంటిమేట్ లేదని ఒకవైపు చెప్తూనే మంగ్లీ ఇందులో ఉందని చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు బాధితులు చాలామంది ఏమంటారు, మంగ్లీ ఉందనుకొని మేము పెట్టినాం, మంగ్లీ పేరు వాళ్ళు ఎవరో లోకల్గా వాళ్ళు వాడిరు కాబట్టి మేము పెట్టినాం అంటే, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరిస్థితులలో మనం ఒక వ్యక్తికి 10,000 లేదా ఒక 50,000, ₹1,00,000 ఇవ్వాలంటేనే 100 క్వశ్చన్లు 100 సార్లు ఆలోచన చేస్తాం. ఒక కంపెనీ నమ్మి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు పెడుతున్నాం అని అంటే ఆ కంపెనీ స్టార్ట్అప్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి బ్యాక్ ఎండ్లో ఎవరు ఉన్నారు, మంచి ఏంది, చెడైంది, రేపు మన భవిష్యత్తు ఏందని ఆలోచించుకోవాల్సిన అవసరం బాధితులకు ఉండదా? అంటే ఒక సెలబ్రిటీ ఫోటో పెట్టంగానే, సెలబ్రిటీ మాతో ఉన్నారని చెప్పంగానే అంత సిల్లిగా ఇచ్చేస్తారా? ఈరోజు ఇదే బాధితుల్ని నేను అడుగుతున్నా, మంగ్లీ మీకు డైరెక్ట్గా అప్రోచ్ అయిందా? ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయమని మంగ్లీ మిమ్మల్ని ఏమైనా చెప్పిందా? మంగ్లీ పార్ట్నర్షిప్ ఏమైనా ఉందా ఇందులో? మంగ్లీకి ఏమైనా షేర్స్ ఉన్నాయా? అది చెప్పాలి. కనీసం మీరేమైనా డైరెక్ట్ మంగ్లీకి ఏమన్నా పైసలు ఇచ్చిర్రా? ఆమె మీ నుంచి ఏమైనా పైసలు తీసుకుందా? నువ్వు నిజంగా బాధితుల తరపున పోరాడదలుచుకుంటే ఈ సుబ్బారావు అనే వ్యక్తి ఫస్ట్ మధు అనేటోని మీద కంప్లైంట్ వేయాలి. నువ్వు అయ్యన్ని వదిలేసి ఎవడో మంగ్లీ ఉంది, మంగ్లీ నాకు ఫోన్ చేసింది, మంగ్లీ నీకు ఫోన్ చేసి బెదిరించిందా? నువ్వు అంత పోటు మొనగానివని మంగ్లీ నీకు ఫోన్ చేసి బిడ్డ నేను చంపేస్తా అని బెదిరించింది. నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆధారం అని. మంగ్లీ నీకు ఫోన్ చేసినట్టు ఒక ఆధారం నాకు చూపి, ఒక వాయిస్ కాల్ కానీ, ఒక వీడియో కాల్ కానీ, నీ గురించి మొత్తం ఆధారాలు ఉన్నాయి, చరిత్ర మొత్తం ఉంది. ఇప్పుడు నువ్వు యూనివర్సిటీలో ఏమేమి చేసినావో, ఆర్టీఐ యాక్ట్లు వేసి ఎవరిని ఎంత డిమాండ్ చేసినావో, నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినావో అన్నీ ఉన్నాయి. మంగ్లీ నీకు ఫోన్ చేసి బెదిరించినట్టు ఒక ఎవిడెన్స్ నాకు చూపి. మీడియా మిత్రులు కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఎవడు పడితే వాడు అనామకుడుగా వచ్చి ఏదో జరిగిందని చెప్పంగానే సెలబ్రిటీల ఫోటోలు మనం కూడా వేసుకోవద్దు. మనం కూడా ముందు వెనక ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి థంబ్నెయిల్స్లో మంగ్లీ. అరే మంగ్లీ, స్ట్రైట్ క్వశ్చన్, మంగ్లీకి కంపెనీకి ఏం సంబంధం అంటున్నా నేను. ఈ కంపెనీకి ఏమన్నా మంగ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నదా? పర్సంటేజ్ షేరింగ్ ఉందా? ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా మంగ్లీ ఉందా? సీఈఓగా ఉందా? ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా మంగ్లీ ఏమైనా హెల్ప్ చేసిందా? ఎవడు ఈ మద అనేటోడు ఎవడు? మంగ్లీకి రైట్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడని చాలామంది చెప్తున్నారు. ఎవరు? ఆ పవన్ చౌహాన్ ఎవరో ఉన్నారని చెప్తున్నారు. నువ్వేం చేయాలి నాయన? పవన్ చౌహాన్ మీద కంప్లైంట్ ఇవ్వు. నిజంగానే పవన్ చౌహాన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే లీగల్గా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఈ కేసు పట్ల నీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది, నువ్వు మంగ్లీ మీద ఏదో కంప్లైంట్ ఇవ్వగానే ఆ రోజుకు రాత్రి సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో హైలైట్ అయిపోగానే నువ్వు తెల్లారే తాగేసి పోలీస్ స్టేషన్ పోవచ్చు. నువ్వు నేను అడ్వకేట్ని, నాకే బ్రీత్ అనలైజింగ్ చేస్తారా? వెదర్ ఇట్ ఈస్ యువర్ అడ్వకేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కూడా నువ్వు ఒక సామాన్య పౌరుడి. ఫస్ట్ నువ్వు అడ్వకేట్వా, ఏసీపీవా, డీజీపీవా అనేది కాదు అక్కడ. పోవచ్చునా ఒక అడ్వకేటు మిట్ట మధ్యాహ్నం మందాగి పోలీస్ స్టేషన్కి పోవచ్చు. కానీ నువ్వు మందాగి వచ్చినావేమో అని డౌట్ తోటి నీకు రీడింగ్ పెడితే నీకు నొప్పి వచ్చింది. నేను రాత్రి తాగిన మందు, ఎందుకు తాగినావు నాయన మందు నువ్వు? ఇక సెలబ్రిటీ మీద కంప్లైంట్ ఇచ్చినావు, రాత్రే మన ఫోటోలు అన్నీ, వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి, ఇక మనం ఫేమ్ అయిపోయినామని తాగినావా? ఏందంటున్నా? నీ ఎజెండా ఏంది? అడ్వకేట్ సుబ్బు ఎజెండా ఏందో చెప్పాలి నాకు ఇప్పుడు.
ఈ బాధితులను బెదిరించుడేంది? నేను మీ కేసు డీల్ చేయాలి, మాట్లాడాలంటే నాకు తలో ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ఈ బాధితుల్ని ఈ సుబ్బు అనే వ్యక్తి బెదిరియడం ఏందంటున్నా. ఈ యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి 20,000, 30,000, 50,000 పెయిడ్ ఇంటర్వ్యూలు ఇచ్చి ఆమె మీద బురదలే ప్రయత్నం ఏందంటున్నా. ఎందుకు మంగ్లీ టార్గెట్ అయింది ఇతనికి? ఆ కంపెనీకి మంగ్లీకి ఏం సంబంధం? ఈయన నిజంగా బాధితుల తరపున పోరాడదలుచుకుంటే బాధితులను అందరినీ తీసుకొని వచ్చి ఒక పిఎస్లా ఎవరైతే A1, A2 ఈ ప్రధాన సూత్రధారి ఎవరు వాళ్ళ మీద కంప్లైంట్ అయిన ఆయన నువ్వు టార్గెట్ మంగ్లీ. ఇప్పుడు నువ్వు మంగ్లీని టార్గెట్ ఇస్తే నీకు పైసలన్నీ వస్తాయా? పైసలు తీసుకుంది మంగ్లీనా? సాధ్యమా? మంగ్లీ అనే వ్యక్తితోటి 200-300 కోట్ల స్కామ్ చేయగలుగుతుందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతున్నట్ట నీ ఉద్దేశంలో? అవి 200-300 రూపాయలు కాదండి, 200-300 కోట్లు. ఇంకా నీ ఉద్దేశం అయితే 1,500 కోట్లు అని చెప్తున్నావు నువ్వు. ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినావు, ఇన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళినావు. నేను నీకు సూటి ప్రశ్న, నీకు దమ్ముంటే నాతో ఇంటర్వ్యూకి రాను, నాతో డిబేట్ చేయి. నిన్న ఇదే సుబ్బు అనే వ్యక్తికి నేను ఫోన్ చేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్రాస్ క్వశ్చన్లు చేయాలి, మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఏం క్రాస్ క్వశ్చన్ అంటే 2-3 క్వశ్చన్లు అడిగాను. కానీ నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేనని ఫోన్ కట్ చేసిండు. నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేనని ఫోన్ కట్ చేసిండు. నీ దగ్గర అంత ఎవిడెన్స్ ఉంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నా పేరు చెప్తా, నా పేరు చెప్పగానే ఎట్లా ఫోన్ కట్ చేస్తాడో చూద్దాం. నా ఫోన్ నుంచి లేపడు, నేను ఇంకో సిమ్ నుంచి చేస్తున్నా. ఇప్పుడు నువ్వు అంతా ట్రాన్స్పరెంట్గా ఉండి ట్రూ కాలర్లో నా పేరు పడుతుంది, కట్ చేస్తుంది. సుబ్బారావు అనే వ్యక్తి నిజంగా అంత ట్రాన్స్పరెంట్ అయితే అడిగిన క్వశ్చన్లకు ఎందుకు సమాధానం చెప్తలేడు? శ్రీముఖి నా క్రష్ అని చెప్పినావు. నేను ఎక్కడ చెప్పినా దమ్ముంటే ఆ వీడియోలు చూపించమని చెప్పినావు. ఇప్పుడు ఆ వీడియోలు ఏంది? చెప్పినోడు ఎవడు? ఈ న్యాయవాది వృత్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన అరాచక పనులన్నీ ఒక్కొక్కటి వస్తాయి. మంగ్లీ మీద నేను ఎంతవైనా నువ్వేందా పోరాడేది? నిజంగా మంగ్లీ తప్పు చేసి ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. నిజంగా మంగ్లీ తప్పు చేసి ఉంటే బయటకు వచ్చి అంత ధైర్యంగా మాట్లాడుతుందా? నువ్వు మంగ్లీని 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి నిజం కాదా? ఏమనుకుంటున్నావు నువ్వు? మంగ్లీ కుటుంబ నేపథ్యం అంతా ఏమన్నా గతంలో రాజకీయాల్లో ఉండొచ్చిన కుటుంబాలా? వాళ్ళ అమ్మ నాన్నలు ఏమన్నా 1,000 కోట్ల సంపన్రాలా? లేదంటే గతంలో ఏమన్నా వీళ్ళు 100 కోట్లు స్కామ్లు, బ్లాక్మెయిల్, దందాలు ఏమైనా చేసిరా? మంగ్లీ అనే ఆమె ఒక గిరిజన బిడ్డ, కింది స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి, తన గొంతుని గలంగా చేసుకొని ఈరోజు ఒక్కొక్క మెట్టు పైకి ఎదుక్కుంటూ వస్తున్న అమ్మాయి. నీకు నిజంగా బాధితుల తరపున సుబ్బారావు నేను ఇప్పుడు చెప్తున్నా, పిచ్చి డ్రామాలన్నీ మానుకో. నిజంగా బాధితుల తరపున నిలబడాలనే ఆకాంక్ష, కోరిక అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళ తరపున పోరాడు, అంతేగాని నీ పర్సనల్ ఇమేజ్ కోసం, నీ పర్సనల్ ఎజెండా కోసం సెలబ్రిటీలను బదనాం చేస్తామనంటే సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు నిన్ను ప్రశ్నించే రోజులు వచ్చినాయి. సింపుల్గా దొరికిపోయినావు నువ్వు. 2 వీడియోలు నీ గురించి. ఏందే ఇది? ఇదేందో చెప్పు నువ్వు. నాకు క్రష్ ఉందని అంటావు నువ్వు, మళ్ళీ నేను అనలేదు, ఆ వీడియోలు ఉంటే బయట పెట్టాలంటావు. ఏది వీడియో రిలీజ్ చేయమనండి. ఇప్పుడు వీడియో రిలీజ్ ఇదేంటంటే పక్కదారి పట్టించేది. ఆవిడ సరే నేను ఆమెతో అన్న ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా ఉంటే రిలీజ్ చేయమని ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించాలి. 10 లక్షలు బిగ్ బాస్ సీజన్ 3 చూసానండి. ఎందుకంటే నాకు శ్రీముఖి అంటే నాకు మంచి క్రష్. నాకు శ్రీముఖి గారు అంటే క్రష్. నేను శ్రీముఖి గారంటే నేను క్రష్ అని చెప్పలేదు, దమ్ముంటే ఆ వీడియో పెట్టమని చెప్పినావా? ఇప్పుడు చెప్పిన అవలవాడు ఎవడు మరి? నీకు సెలబ్రిటీలతోని కలవాలనే మక్కువ నీకు లేదా? నీ అడ్వకేట్ ఫీల్డ్కి బిగ్ బాస్కి ఏమైనా సంబంధం ఉందా? పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని కాన్సెప్ట్ తోటి నువ్వు ఈ అన్ని విష ప్రచారాలు చేస్తుంది అనేది నిజం కాదా? నువ్వు ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏం చెప్పినావా? ఇదే సిఐ ఏమంటుండి? నువ్వు ఆధారాలు ఇంకా సమర్పించలేదు, నీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే ఎందుకు మరి తిరుగుతున్నావు? నువ్వు ఖాళీగా ఎందుకు తిరుగుతున్నావు అంటున్నా. నీ దగ్గర మంగ్లీ మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతను చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్ ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా? ఏమైనా అడిగారు మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే ఇస్తా అని చెప్పింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఫోన్ చేస్తే కూడా ఆన్సర్ ఇస్తలేడని చెప్తున్నాను. పొద్దున్న లేస్తే నువ్వు చేసేది ఇదే కదా. ఏది ఇప్పటివరకు నువ్వు బాధితులకు ఏం చేసినావు చెప్పు. సో ఇవన్నీ పక్కన పెట్టడం మానేసి మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, 200 కోట్లు ముంచింది. మీకు ఒక విజువల్ చూపిస్తా. ఎంత దుర్మార్గంగా ఆ మంగ్లీ గారి మీద విషప్రచారం చేయడానికి పూనుకున్నాడు ఈ వ్యక్తి అంటే, నువ్వు ఆమెకు ఫోన్లు చేసి 10 లక్షలు డిమాండ్ చేసి నేను మీతో రిలేషన్ పెంచుకుందామంటే మీరేంది హార్ష్గా మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నావు. ఏం రిలేషన్ రా నీకు ఒకటి చెప్తా. ఇటు చూడండి, ఈ థమ్స్ ఏందే బాబు, జూమ్ చేయండి ఇటు. మంగ్లీ 2 కోట్ల రూపాయలు మమ్మల్ని ముంచింది.
మంగ్లీ నేను 2 కోట్ల రూపాయలు ముంచిందా? 2 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా నీకు అసలు? ఎట్లా మంగ్లీ ఎట్లా ముంచిందో చెప్పు. ఏం సంబంధం మంగ్లీకో ఈ కంపెనీకో నువ్వు చెప్పు. ఫోటోలు ఉన్నాయి, ఆమెతో దిగింది, ఆమె అపార్ట్మెంట్లలో వాళ్ళ బ్రదరు పైసలు కట్టలుతుంది, వాళ్ళ బ్రదరేనా ఆమె? క్లియర్ కట్గా మంగ్లీ బాహటంగా పోలీస్ స్టేషన్ ముందుంటే మా బ్రదర్ ఫేస్ ఇది, ఇగో మా బ్రదర్ ఈయన, ఆ వీడియోలో ఉన్నది ఎవరో చెప్పాలని చెప్పింది. ఇంతకంటే సిగ్గుమాలినది ఇంకేమైనా ఉంటా? అదే బాబు ఇగో చూడు, మంగ్లీ చేసింది మామూలు స్కామ్ కాదు, అసలు రహస్యం. మంగ్లీ ఏం స్కామ్ నువ్వు చెప్పు. ఆ స్కామ్కి మంగ్లీకి ఏం సంబంధం నువ్వు చెప్పు. అయ్యేన్ని వదిలేసి బాధితులు చెప్తున్నారు మంగ్లీ దీని వెనకాల ఉందేమో అనుకొని మేము పెట్టినాం అనుకొని ఎవరైనా పెడతారా? ఈ టెక్నాలజీ రోజులలో ఆమె ఎవరో సెలబ్రిటీ ఉన్నారనుకొని పెడతారా అంటున్నా. నేను కూడా చెప్తా, ఈ అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి పచ్చి తాగుబోతూ లేసి అందరినీ బెదిరిస్తూ ఉంటాడు, పొద్దున్న లేస్తే ఈయన జీవితం అంతా బ్లాక్మెయిలింగ్ అని చెప్తా. నిజమవుతుంది అది? దానికి ఏమైనా ఆధారాలు ఉండాలి కదా. కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం అనే కులమానవని ఉండాలి కదా. సెలబ్రిటీని మనం టార్గెట్ చేసినంత మాత్రాన మనం హైలైట్ అవుతాం అనుకుంటే ఇది ఈ సుబ్బారావు చేస్తున్న కక్ష రాజకీయాలను అందరూ కూడా గమనించాల్సి వస్తుంది. మీడియా మిత్రులు కూడా ఈయనను ప్రశ్నించాలి. బయటకు వచ్చి ఇందులో సెలబ్రిటీ ఉంది, ఏ రకంగా సెలబ్రిటీ ఉందో చెప్పాలి. ఇవాళ ఒక గిరిజన బిడ్డను పట్టుకొని ఈ రకంగా ఈ సోషల్ మీడియాలో వీడు హైలైట్ అవ్వడానికి కోసం ఆమెను టార్గెట్ చేయడం తప్ప ఈ కేసులో మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు. నిజంగా వాళ్ళ బ్రదరు, వాళ్ళ దూరపు చుట్టము ఇంకెవడన్నా ఉంటే వాళ్ళ మీద ఇతను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మోరోవర్ ఈ కేసులో నీ ఇంట్రెస్ట్ ఏందా? ఇప్పుడు పిఎస్కి పోయి మంగ్లీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం నీకేమొచ్చింది? బాధితులు ఇస్తారు కదా. ఇవాళ ఎవడైతే బాధితులు నిజంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారో ఆ కంపెనీ డైరెక్టర్ మీద ఇస్తారు, చైర్మన్ మీద ఇస్తారు, సీఈఓల మీద ఇస్తారు. నువ్వు వాళ్ళందరినీ పక్కన పెట్టి డైరెక్ట్ మంగ్లీ మీద కంప్లైంట్ ఇస్తే ఇది దేనికి సంకేతం అన్నట్టు? సో ఇకనైనా ఇలాంటివి మానుకొని ఈ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రులకు కూడా మనం ఒకటి మనవి చేయాలి. ఇప్పుడు ఎవడు పడితే వాడు వచ్చి ఈమె మంగ్లీకి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో, ఒక 1% ఎవిడెన్స్ అన్న చూపించండి అంటున్నా. పనిలోనే ఎవడో వీడు పేడ్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా పొద్దున్న లేచి యూట్యూబ్ ఛానళ్ళల్లో కూర్చొని మంగ్లీని టార్గెట్ చేస్తే మంగ్లీ నిజంగా తప్పు చేసిన అవుతుందా? ఇవాళ నిజంగా ఆ మంగ్లీ అనే అమ్మాయి ఇట్లా తప్పు చేసి ఉంటే బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతుందా? నన్ను మంగ్లీ బెదిరించింది, సెంట్రల్ మినిస్టర్ తోటి ఫోన్ చేయించింది అని అంటాడు ఈ దొంగ. సెంట్రల్ మినిస్టర్తో నీ ముఖానికి సెంట్రల్ మినిస్టర్తో ఆమె ఫోన్ చేయించింది. ఆ బిడ్డ నువ్వు బయటిది, నువ్వు లాయర్వే కదా, ఏది ఉన్నా ఆధారాలు ఉండాలని చెప్పి నీ న్యాయస్థానమే చెప్తుంది కదా. బయటికి నీకు ఏ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేసిండో, ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఫోన్ చేసిండా నీకు, ఎవడా ఎమ్మెల్యే బయటికి నాకు మంగ్లీ మల్టిపుల్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసినా కూడా నేను లేపలేదు అని నువ్వే చెప్పి మంగ్లీ నాకు 10 లక్షలు ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నావు. నువ్వు మంగ్లీతో మాట్లాడితే నీకు 10 లక్షలు ఎవరు ఇస్తా అన్నారబ్బా? నువ్వు మంగ్లీతో మాట్లాడనే లేదు కదా, ఆమె ఫోన్ కాలే లేపలేదు కదా, 10 లక్షల ఆఫర్ నీకు ఎట్లా వచ్చింది? మంగ్లీ 10 లక్షల ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నావు. నిన్న ఇదే బాధితుల దగ్గర నువ్వు మనిషికి ₹1,00,000 వసూలు చేసింది నిజం కాదా? ఆ బాధితుల్లోనే నేను ఎంతమందిని తీసుకురావాలి నీ దగ్గరికి? ఇప్పుడు ఏదో నోరుంది కదా, సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే మనం ఫేమ్ అవుతాం కదా. మంగ్లీ తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ కంపెనీ అసలు నువ్వు అంత ఇన్వెస్టిగేటివ్ అడ్వకేట్ అయితే ఆ కంపెనీ ఎవరిది, అందులో మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, సీఈఓ ఎవరు, ఇదంతా చెప్పు. శ్రీముఖి అంటే నీ క్రష్ అట, నువ్వు చేస్తుంది ఏంది? ఈ శ్రీముఖి ఏంది? ఇగో ఈ గోకుల్ నందన అనే కంపెనీకి వీడెవడో మధు రమావత్, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద సీఈఓ, హీఈస్ ద ఎవ్రీథింగ్. ఈ మధు రమావత్కి మంగ్లీకి ఫోటో దిగినంత మాత్రాన ఏం సంబంధాలు ఉంటాయో నాకు చెప్పు. మేము కూడా పొద్దున్న లేస్తే 10 మంది విఐపీలతో ఫోటోలు దిగుతాం. వాళ్ళందరూ మా ఇంట్లో నాకు సంబంధం ఉన్నోళ్ళు కాదు కదా, మా చుట్టాలు కాదు కదా. అరే బాధితుని మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి మంగ్లీ ఉంది. నీకు ఇంటర్వ్యూ చేసేటోనికి తలకాయ లేదు, నువ్వు ఇంటర్వ్యూ పోయేటోనికి తలకాయ లేదు. వాడు ఇన్ని రోజుల నుంచి ఖాళీకున్నాడో నాకు అర్థమవుతలేదు. 100 కోట్ల స్కామా, 200 కోట్ల స్కామా అని అడుగుతాడు వాడు జర్నలిస్ట్ అట. వాడు ఏం జర్నలిస్టో? స్కామ్ ఎక్కడిది అసలు? మంగ్లీ ఆ స్కామ్లో ఉందా అంటున్నా. నువ్వు నిజంగా బాధితుల తరపున మాట్లాడాలనుకుంటే సుబ్బారావు, నేను నీకు మళ్ళీ చెప్తున్నా, బిడ్డ నీకు దమ్ముంటే నాతో ఇంటర్వ్యూ చేయను. నిన్న 2 క్వశ్చన్లు అడగగానే ఎందుకు పారిపోయినావు? నీ దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉంటే, జెన్యూనిటీ ఉంటే ఉండాలి కదా. నువ్వు ఆధారాలు ఏంటి? నేను ఒకటే సింపుల్ ఇప్పుడు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా, నీకు దమ్ముంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి నా స్టూడియోకి రాను. మంగ్లీకి ఈ కంపెనీకి సంబంధం ఏంటి? పాయింట్ నెంబర్ 1. మంగ్లీ ఈ కంపెనీకి ఏమన్నా సంబంధం అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పిందా? బాధ్యతలకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పిందా? మంగ్లీకి ఎవడన్నా డైరెక్ట్గా పైసలు ఇచ్చిందా? మంగ్లీ ఇందులో ఇన్వెస్ట్ చేయండి, రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా అని చెప్పి బాధ్యతలకు మంగ్లీ ఏమైనా చెప్పిందా? ఇవన్నీ పక్కన పెట్టేసి మంగ్లీ ఉంది 200 కోట్ల స్కామా, 1500 కోట్ల స్కామా, 150 కోట్ల స్కామా, నువ్వు చెప్పు. ఎంత అయిందో నీకే క్లారిటీ లేదు. నువ్వేదో
రాత్రికి రాత్రే ఫేమ్ అవ్వాలని పిఎస్కి పోయి కంప్లైంట్ ఇచ్చేసి ఈరోజు ఎందుకు మరి పంజాగుట్ట పిఎస్లో ఆధారాలు ఎందుకు ఇస్తలేవు? స్కామ్ జరిగింది అంటున్నావు, అందులో మంగ్లీ ఉందంటున్నావు, రైట్, బాగానే ఉంది, ఎవిడెన్సెస్ ఎందుకు ఇస్తలేవు అంటున్నా. సో ఇకనైనా ఇలాంటి విష ప్రచారాలు మానుకుంటే మంచిది. మంగ్లీ వాళ్ళ కుటుంబ నేపథ్యం తనదంతా కూడా గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి, కింది స్థాయి వర్గాల నుంచి వచ్చి ఈరోజు తన తన గొంతుని గలంగా చేసుకొని పైకి వస్తున్న వాళ్ళ మీద ఇలాంటి విష ప్రచారాల్ని సమాజం కూడా గమనించాలి. ఎవడు పడితే వాడు నోరుంది కదా, అడ్డం పొడుగు ఏది పడితే అది మాట్లాడతామంటే 2 వ్యూస్ వస్తుండొచ్చు, కానీ ఇతని ఎజెండా ఏంది, ఇతను ఎలాంటి ఆలోచనతోటి ముందుకు పోతుందని చెప్పాలి. అడ్వకేట్కి బిగ్ బాస్కి ఏం సంబంధమే? అడ్వకేట్కి బిగ్ బాస్కి ఏం సంబంధం? శ్రీముఖి అంటే ఇతని క్రష్ అంట, సెలబ్రిటీలు అంటే ఇతని క్రష్ అని డైరెక్ట్ ఓపెన్గానే వీడియోలలో చెప్తుండు. నువ్వు మంగ్లీని 10 లక్షలు డిమాండ్ చేసింది నిజం కాదా? ఇంకా బొచ్చడున్నాయి నీ చరిత్ర, నీ రామాయణం, పుట్టు పురాణం, ఇక నుంచి నీ పనిలోనే ఉంటాం. నీకు దమ్ముంటే మంగ్లీ తప్పు చేసిందని ఆధారాలు నిరూపించు, రా. లేదంటే ఈ స్టూడియో వేదిక నేను ఛాలెంజ్ చేస్తున్నా, అదే మంగ్లీ నేను పిలిపిస్తా, నువ్వు రా స్టూడియోకి. నీకు దమ్ముంటే మంగ్లీని నేను పిలిపిస్తా, నువ్వు రా స్టూడియోకి. తను ఏం తప్పు చేసిందో నువ్వు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. సెంట్రల్ మినిస్టర్తో ఫోన్ చేయించింది మంగ్లీ, నేను బెదిరించింది అంటున్నావు కదా, అసలు నువ్వు మంగ్లీతో మాట్లాడలేదని నువ్వే చెప్తున్నావు. తాగినప్పుడు ఓ తాగినప్పుడు ఓ మాట మాట్లాడితే ఎట్లనే? నువ్వు అడ్వకేట్ అంటున్నావు, తాగి పోలీస్ స్టేషన్ పోవచ్చు, నువ్వు తాగితే తప్పులేదు, కానీ నీకు రీడింగ్ పెడితే తప్పు వచ్చింది, అంతే కదా. సో ఇకనన్నా నువ్వు భ్రమలో ఉన్నావు. ఆ బాధితులు ఎవరైతే నీ దగ్గరకు వచ్చిరో వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు ఈ వ్యక్తి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి. ఆల్రెడీ మీ కేసు నేను వాదించాలి, తీసుకోవాలంటే మనిషికి ₹1,00,000 ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు. ఆ బాధితులు అంతా కూడా ఇప్పుడు మాకు ఫోన్లు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఈయన పని పడతాం. ఇకనన్నా సమాజం ఏం జరుగుతుందని నిజాలు తెలుసుకుంటే మంచిది.